యేసుక్రీస్తు ఎలా ఉంటాడు మన హృదయంలో? వాక్యంతో ఉంటాడు. వాక్యమే యేసుక్రీస్తు కదా. బాగా వినండి. మన కుటుంబ సభ్యులు ఒక 5గురు ఉన్నారు అనుకోండి, 5గురు 10 మందో. యేసుక్రీస్తుకి ఎంత స్థానం ఇచ్చి ఉంటారు? యేసుక్రీస్తుకి 100%లో ఫస్ట్ యేసుక్రీస్తుని దేవుని పక్కకు పెడదాం. ఫస్ట్ భర్తకి భార్యకి ఎంత స్థానం ఉంటుందమ్మా? సుమారుగా 25% ఉంటుంది. పిల్లలు పుడితే దేవుడు చేసుకునే ఈ ఆలయము, దేవుడు పెట్టిన ఈ ఆత్మదీపానికి చోటు లేనప్పుడు మరొక చోటుకు ఎవరికి ఉంటుంది? భూమి మీద ఉన్న మనుషులకు ఉంటుంది, వాళ్ళ భార్య పిల్లలకు ఉంటుంది. 100%లో మినిమం 25% భార్యకు ఉంటుంది, 25% పిల్లలకు ఉంటుంది. అర్థమైందా? 25% లోక సంబంధమైన ఆస్తుల మీద ఉంటుంది, ఇంకా 25% జాబు మీద ఉంటుంది. ఇంకెంత ఉంటుంది దేవుని మీద? దేవునికి చోటు ఎక్కడ ఉంటుంది? ఇంకా ఈ 4గురిని 5గురిని కాపాడుకోవడానికే దేవుని సన్నిధికి వస్తున్నాం తప్ప దేవుని చోటు ఎందుకు రోజు రోజుకి వెళ్ళిపోతుంది అంటే వాక్యం హృదయంలో నిలుస్తలే.